హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తల్లి కూతుళ్ళు అనే ఓ చక్కటి చందమామ కథని విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదశాస్త్రాలు చదివిన జ్ఞాని. ఆయన పౌరహిత్యం చేసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా చేదోడు వాదోడుగా ఉండేవాడు. అందువల్ల ఆయన్ను ఊళ్ళో అందరూ ఎంతో గౌరవించేవారు. కాని ఆయన భార్య సుబ్బమ్మ దృష్టిలో ఆయన ఒక సామాన్య పురోహిత బ్రాహ్మణుడు మాత్రమే. తన భర్త కన్నా విద్యా వివేకాలు తక్కువ ఉన్నవారు, ఎక్కువ సంపాదించడము, తన భర్త పరోపకారం పేరిట సంపాదన మీద ఆసక్తి చూపకపోవడము ఆమెకు సబబు కాదు అనిపించేది. మాటిమాటికి లౌక్యంగా నడుచుకోమని ఆమె భర్తకు సలహాలు ఇచ్చేది. ఆయన అందుకు ఒప్పుకోక 10 మంది కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే పెద్ద కలిమి అని ఆమెకు హితువు చెబుతూ ఉండేవాడు. ఆయన కోరిక ప్రకారం ఇరుగు పొరుగు వాళ్లకు సాయం చేయడం సుబ్బమ్మకు కష్టంగా ఉండేది. రామశాస్త్రికి 3 పిల్లలు కలిగారు. తండ్రి వాళ్ల జాతకాలు చూసి వారి భవిష్యత్తుకు తగినట్టుగా వారికి లక్ష్మి, కళావతి, ధీరమతి అని పేర్లు పెట్టాడు. లక్ష్మిది ధనయోగం, కళావతి అనేక కళల్లో ఆరితేరుతుంది, ధీరమతి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని చలించకుండా నిలబడగలదు. ఆ అక్క చెల్లెల జీవితాలు రామశాస్త్రి అనుకున్నట్టే రూపొందాయి. లక్ష్మిని ఒక సంపన్నుడు పెళ్లాడాడు. ఆమె కాపరానికి రాగానే ఆమె అత్తవారి సంపాదన అంతకంతకు పెరిగిపోయింది. కళావతి చిన్నతనం నుంచి నాట్యంలోనూ సంగీతంలోనూ అభిరుచి ఉన్నది. ఆమె తన తెలివితేటల్ని ఆ కళల అభ్యసించడంలో వినియోగించింది. రామశాస్త్రి కూడా ఆమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు. ఆ ప్రోత్సాహంతో ఆమె ఆ కళల్లో ఆరితేరింది. ఆమె కళాభిమానం గల ఒక ఉన్నతోద్యోగి కొడుకు పెళ్లాడాడు. ఆమె రాకతో వారి ఇల్లు కళానిలయం అయిపోయింది. దేశంలోని కళాకారులెందరో కళావతి ఇంటి చేరి గోష్ఠి జరుపుతూ ఉండేవారు. ధీరమతికి మాత్రం పెద్ద సంబంధం కుదరలేదు. ఆమెను పెళ్లాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. రామశాస్త్రి ఎంతో ప్రయత్నం మీద ఒక చిన్న గ్రామంలో ఉండే పురోహితుడికిచ్చి పెళ్లి చేశాడు. సుబ్బమ్మకు ఆ సంబంధం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ధీరమతి మాత్రం తన అక్కలకు వచ్చిన గొప్ప సంబంధాల వంటివి తనకు రాలేదని చింతించలేదు. తెలివిగా బతకటానికి ఐశ్వర్యం అవసరం లేదు అన్నదామె. 3 కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి కొద్ది కాలానికే రామశాస్త్రి జబ్బు పడ్డాడు. తన ఆయుర్దాయం తీరిపోయిందనుకుని ఆయన తన కూతుళ్లకు కబురు చేయించాడు. పెద్దవాళ్ళిద్దరూ రాలేదు. కాని ధీరమతి మాత్రం కబురు అందగానే వచ్చి వాలింది. లక్ష్మీ, కళావతి రానందుకు రామశాస్త్రి ఎంతగానో బాధపడ్డాడు. అమ్మ మాత్రం వాళ్ళిద్దరినీ సమర్థిస్తూ, లక్ష్మి కదిలి రావాలంటే మాటలా, ఇల్లు పెద్ద దివాణమాయే, పిల్ల ఎంత బరువు బాధ్యతలు మోస్తున్నదో మీకేం తెలుసు, ఇక కళావతి మాట చెప్పనక్కర్లేదు, దాని ఇంటికి దేశ దేశాల కళాకారులు వస్తుంటారు పోతుంటారు, అదొక రాజుగారు విడిదిలా ఉంటుంది, దాని నుంచి బయటపడ్డ మాటలా అన్నది. శాస్త్రి అందుకేమీ జవాబు చెప్పలేదు. నానాటికి ఆయన జబ్బు ముదిరింది. కొంచెం ఆలస్యంగానైనా పెద్ద కూతుళ్లు కూడా వచ్చారు. లక్ష్మి వచ్చి చేరుతూనే ఎక్కడ్నుంచో గొప్ప వైద్యులను పిలిపించి తండ్రి వద్దంటున్నా వినకుండా ఏవో చికిత్సలు చేయించింది. కాని ఆయన జబ్బు తగ్గుముఖం పట్టలేదు. ఒకరోజు రామశాస్త్రి తన భార్యను దగ్గరికి పిలిచి, నా కాలం ముగిసింది, తదనంతరం నీవు ధీరమతి దగ్గరే ఉండిపోవటం మంచిదని నా సలహా అన్నాడు రహస్యంగా. భర్త మాటలకు సుబ్బమ్మకు కోపం వచ్చింది. మీకు ధీరమతి అంటే ఎందుకంత పక్షపాతం? అసలు దానికి ఉంటే కదా నాకు పెట్టేది. లక్ష్మికి అంత ఐశ్వర్యం ఉంది కదా, అది నన్ను పోషించదా? లేక అది కఠినాత్మురాలు అనుకుంటున్నారా? కళావతి ఇంటికి యాత్రికుల్లాగా ఎవరెవరో వచ్చిపోతుంటారు కదా, నేను దానికి భారం అవుతానని ఎలా అనుకున్నారు? ధీరమతి దారిద్ర్యాన్ని పెంచడానికి నన్ను కూడా వెళ్లి దాని గుర్తు మీద కూర్చోమంటారా అన్నది ఆమె. అందుకు రామశాస్త్రి ఏమీ అనలేదు. తర్వాత కొంతసేపటికి ఆయన తన భార్యను కూతుళ్లకు అప్పగించి కన్ను మూశారు. శాస్త్రి అంత్యక్రియలు యథావిధిగా జరిపించి సుబ్బమ్మ భర్త సలహా పాటించకుండా పెద్ద కూతురు లక్ష్మి వెంట ప్రయాణమైంది. అక్కడ ఆమెకు అతిథి సత్కారాలు చాలా చక్కగా జరిగాయి. భర్త బ్రతికే ఉన్నంతకాలం ఇంటి పనులతో పాటు ఇరుగు పొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేసి పెట్టే పని కూడా ఉండేది. ఇంట ఎటువంటి బాధరాబందీ ఏమీ లేకుండా తిని కూర్చొని సుఖపడడమంటే అదే అనుకుంది ఆమె. అయితే ఆ సుఖం ఎక్కువ రోజులు సాగలేదు. తల్లి ఏ పని చేయకుండా గృహదేవతలాగా కూర్చోవడం లక్ష్మికి చాలా చిరాకు తెప్పించింది. ఆ ఇంట్లో అందరికీ బరువు బాధ్యత ఉన్నాయి. అందరికీ సుబ్బమ్మ ప్రవర్తన ఎబ్బెట్టుగానే ఉంది. లక్ష్మి అత్తగారు సూటుపోటి మాటలు అన్నప్పటికీ సుబ్బమ్మ గ్రహించలేదు. చివరికి లక్ష్మి అత్తగారు లక్ష్మితో, నాక్కూడా మీ అమ్మలాగా విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తున్నది. నేను ఆమె ఈడుదాన్నే, నాకెందుకీ వెట్టి చాకిరి? నా భర్త, నా కొడుకు ఇద్దరూ సంపాదిస్తున్నారు, ఇట్టేదానివి నువ్వున్నావు, మీ అమ్మను నన్ను నువ్వే చూసుకో అన్నది. ఆమె అన్నంత పని చేసింది.
బండెడు చాకరీ లక్ష్మి మీద పడింది. తన తల్లి వచ్చేదాకా ఎంత చాకరీ అయినా చేసిన తన అత్తగారు ఏ పని చేయకుండా పోవడం చూసి లక్ష్మి తన తల్లికి పనులు చెప్పటము, కొన్ని పనులు ఆమె మీద వదిలేయటము మొదలుపెట్టింది. సుబ్బమ్మ తనకు ఇష్టం లేకున్నా పనులు చేయటం మొదలుపెట్టింది. అయితే ఆ పనులకు అంతే ఉండేది కాదు. భర్తతో పాటు దారిద్ర్యం అనుభవించినప్పుడు కూడా ఆమె ఇంత చాకరీ చేసి ఎరగదు. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఆమె లక్ష్మిని ఒకటి అరా పని చెయ్యొచ్చు, కాని అతిథిగా వచ్చిన బంధువును, అందున కన్న తల్లినే ఇలా పని మనిషిలా చూస్తావా అని అడిగింది. అతిథులు నీలాగా ఎల్లకాలం ఉండిపోతారా? నీకిక్కడ ఏం తక్కువైంది? నీకిక్కడ బాగా లేదనిపిస్తే మిగిలిన ఇద్దరు కూతుళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్లొచ్చుగా అన్నది లక్ష్మి నిక్కచ్చిగా. ఆ మాటలు విన్న తర్వాత సుబ్బమ్మకు అక్కడ ఉండాలనిపించలేదు. హిరమతి ఇంట్లో కన్నా కళావతి ఇంట తనకు సుఖంగా ఉండగలదనే అభిప్రాయంతో ఆమె కళావతి ఇంటికి చేరుకుంది. తల్లిని చూసి కళావతి పరమానందం చెంది గొప్ప కళాకారులనెందరినో ఆమెకు పరిచయం చేసింది. సుబ్బమ్మ లక్ష్మి ప్రవర్తన గురించి చెప్పేసరికి కళావతి ఎంతో నొచ్చుకుంది. నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండు, నిన్ను ఎవరు అడిగేవారు ఉండరు అన్నది. అంతే, సుబ్బమ్మకు అక్కడి వాతావరణం చూస్తే చాలా రోత పుట్టింది. కళావతి ఇంట ఒక శౌచము, ఒక ఆచారము అంటూ లేదు. కులగోత్రాలు తెలియని నానా రకాల మనుష్యులు వచ్చేవారు. తల్లికి ఆచారమని తెలిసి కళావతి వంట మనిషిని మానిపించింది. దాంతో వచ్చేపోయేవారికి అందరికీ వండడము, వడ్డించడము సుబ్బమ్మ మీద పడింది. ఆమెకు ఆ ఇంటి తిండి సహించలేదు. ఆమె కూతురుతో, అమ్మాయి, మన కులమేమిటి, ఆచారమేమిటి? మన ఇంట ఇంత అనాచారం ఉండేదా? సత్రాల్లో కూడా ఇంత సంకరంగా ఉండదు కదా అన్నది. దేమిటమ్మా, కళలకు కులగోత్రాలతో నిమిత్తం ఏముంది? ఈ ఇంట అందరి కళాకారులకు చోటు ఉంటుంది. నీ మడి ఆచారము ఇక్కడ ఎలా సాగుతాయి? ఇప్పటికీ నీకోసం బంగారం లాంటి పని మనిషిని చేసేశాను. నీకు ఇంతకన్నా ఇక్కడ నేనేం చేయగలను? నీ ఆచారాల ప్రకారం జరగాలంటే ధీరమతి ఇంట జరుగుతుందేమో. నీకిక్కడ ఉండటం ఇష్టం లేకుంటే అక్కడికి వెళ్ళి చూడు అన్నది కళావతి. ఇక చేసేదేమీ లేక సుబ్బమ్మ ధీరమతి ఇంటికి చేరుకుంది. ధీరమతి తనను సరిగా చూడదని ఆమె అనుకుంది. నాన్న ఉన్నప్పుడు నిన్ను కష్టపడకుండా చూచుకున్నారు. ఇప్పుడు మాత్రం నీవెందుకు కష్టపడాలమ్మా? నీకేం కావాలన్నా నేను చేస్తాను. నీవు విశ్రాంతిగా ఉండు అన్నది ధీరమతి తల్లితో. ఆమె అలాగే నడుచుకుంది కూడా. తన ఆఖరు కూతురు జీవితం చూసి సుబ్బమ్మ ఆశ్చర్యపడింది. ధీరమతి ఐశ్వర్యవంతురాలు కాదు, అయినా ఆమెకు ఏ లోటు లేదు. ఇంటి పనంతా చేయడంతో పాటు ఆమె ఆ ఊళ్ళో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చేదోడు వాదోడుగా ఉండేది. అందువల్ల ఆమెను అవసరం కలిగినప్పుడు ఆదుకోవడానికి ఊరువారు సిద్ధమయ్యేవారు. ధీరమతి మంచితనం చూసిన సుబ్బమ్మకు భర్త మాటలు గుర్తుకొచ్చాయి. ధీరమతికి డబ్బు లేకపోయినా 10 మందికి సాయపడాలనే గుణం ఉంది. ఎదుటివారు కష్టపడితే ఆమె చూడలేదు. అందుకే తనను ఆమె బాగా చూసుకోగలదని తన భర్త అనుకున్నాడని సుబ్బమ్మ గ్రహించింది. సుఖపడడానికి డబ్బు ఒకటే చాలదని ఆమెకు అర్థమైంది. ఆ తర్వాత ఆమె కూతురుతో పాటు ఆ ఊరివారి కష్టసుఖాలు కనుక్కుంటూ వారికి తన చేతనైన సాయం చేస్తూ హాయిగా గడిపింది సుబ్బమ్మ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.